నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. స్పిరిట్ మూవీ గురించి చాలా రోజుల నుంచి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ గారి రోల్ ఇది, ఆయన సీన్స్ ఇవి లేదు, ఆయన సెట్లో గొడవపడి సినిమా నుంచి బయటకు వచ్చేసాడని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మన ప్రభాస్ గారి మూవీ వంగ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ అండ్ దాని పోస్టర్ మనం చూసాము. ప్రభాస్ గారిది ఎంత బాగుందో మనం అంతా మాట్లాడుతున్నాం సినిమా గురించి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రకాష్ గారి రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ షూట్ జరుగుతుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రకాష్ రాజ్ గారికి గొడవ అయింది, బయటకు వచ్చేసారు. ఇంకా సినిమాలో ఇప్పుడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారా అని చెప్పేసి ఒక న్యూస్. అండ్ దాని మీద స్పందించిన ప్రకాష్ రాజ్ గారు, ఏంటి అసలు? ఇప్పుడు అమ్మ, నువ్వు ఒక యాంకర్వి, నేను ఒక గెస్ట్, నీ ముందున్నా ఏదో సినీ క్రిటిక్ అనో అదో ఏదైనా ఒక ట్యాగ్ తగిలించి నన్ను కూర్చోబెట్టి నీకు నచ్చిన ప్రశ్నలు అడుగుతావు. నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతావో నీ యాజమాన్యం నీకు ఇచ్చే ప్రశ్నలు అడుగుతావో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, అరుగు మీద అమ్మలక్కల్లాగా మనం మాట్లాడకూడదు, వైన్ షాప్ వెనకాల తాగుతూ ముచ్చట్లు పెట్టే వాళ్ళలాగా మనం మాట్లాడకూడదు. ఓకేనా? ఏదైనా సరే అథెంటిక్గా ఏదైనా మనకి కనిపిస్తే ఓ పోస్టరే కానీ, ఒక ఫోటోనే కానీ, ఒక ప్రకటనే కానీ, ఒక ట్వీటే కానీ, దాన్ని మనం విశ్లేషించుకొని మన అభిప్రాయాలు మనం మాట్లాడుకునే హక్కు, మాట్లాడుకునే సౌలభ్యం కూడా మనకు ఉంది. ఓకేనా? నెక్స్ట్, ఆ సామరస్యం కూడా మన మధ్యలో ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే, స్పిరిట్ అనే సినిమా నుంచి నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు నాకున్న ఇన్ఫర్మేషన్లు ఏంటంటే, ఒకటి, పలానా సందీప్ రెడ్డి వంగ అనే ఓ డైరెక్టర్ ప్రభాస్ అనే ఒక పాన్ ఇండియా లెవెల్లో స్టార్డమ్ ఉన్న హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అని. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి వాళ్ళంతా కట్లు వేసుకొని పాపం ఏదో ఒక ఫోటో ఒకటి విడుదలైంది. ఆ తర్వాత వీళ్ళే అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చుకున్నప్పుడు అర్థమైంది, పలానా హీరోయిన్ని మేము అనుకున్నాము మా సినిమాలో పెట్టుకుందామని, తర్వాత ఆవిడకి మాకు ఎందుకో పడక తప్పుకుంటున్నాము అని. ఆ తర్వాత ఆ గొడవ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి ఈవిడేమో అసలు ఏంది కథ ఇట్లా చెప్పారండి, ఇందులో నాకు ఇంపార్టెన్స్ లేదు అందుకే నేను చేయలేదని ఈవిడ వెర్షన్. నీకు ఇంపార్టెన్స్ ఉంటే ఎంత లేకపోతే ఎంత, నా కథని 10 మందికి చెప్పే హక్కు నీకు ఎక్కడిది అని ఈయన. నిన్ను నమ్ముకొని నేను అసైన్ చేసుకున్నప్పుడు నేను నీకు ఉంటావో ఉండవో నాకు తెలియదు, కథ అయితే చెప్పా. నువ్వు లేవు అన్నప్పుడు నా కథని నువ్వు ఎందుకు లేవో చెప్పుకునే హక్కు నీకుంది, కానీ నా కథని ప్రతి ఒక్కడికి చెప్పే హక్కు నీకు లేదు, అది నాది. ఆ గొడవ కొనసాగుతూ ఉంది. ఇక సరేలే కటీఫ్ అనుకున్నారు, ఒకరు మూతులు మొహాలు తిప్పేసుకొని వెళ్ళిపోయారు ఎటు వాళ్ళు అటు. అంతవరకు ఒక నాకు అది కూడా తెలుసు. ఇప్పుడు ఇకపోతే ప్రకాష్ రాజ్ గారి గురించి అడుగుతున్నాం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు నటిస్తున్నారని వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయాల, నటించట్లేదు అని కూడా పోస్టర్ రిలీజ్ చేయాల. ఓకేనా? మేము పలానా సన్నివేశాలు పలానా లొకేషన్లో షూట్ చేస్తున్నామని కూడా వీళ్ళు మనకి ఏం చెప్పాల. ఏమో మీకు ఎవరైనా చెప్పుండొచ్చావో, కానీ నాకేంటంటే అధికారికంగా ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచో, ఆ డైరెక్టర్ నుంచో, లేకపోతే సంబంధిత హీరో నుంచో, ఈ మధ్యకాలంలో హీరోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. బేసిక్గా అయితే అట్లా చేయరు, హీరోకి సంబంధించిన గ్లిమ్స్ కూడా ప్రొడక్షన్ హౌస్లో రిలీజ్ చేస్తాయి. దాన్ని సంబంధిత హీరో వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఉత్సాహం ఆపుకోలేక వాళ్ళ దాంట్లో పెట్టుకుంటారు, అది కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని. అంతకు మించి ఎవరికి ఎలాంటి హక్కు లేదు దాని గురించి మాట్లాడుకోవడానికి, వాళ్ళు అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు పోస్ట్ చేస్తే తప్ప. ఇప్పుడు ఆ షూటింగ్ అవుతుందో లేదో నాకు నిజంగా తెలియదు. అండ్ నెక్స్ట్ ఏంటి, అందులో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారో తెలియదు, లేరో తెలియదు. ఆయనకి అక్కడ ఏదో గొడవ అయింది అట, లేదో ఈ సీన్ సార్, ఈ సీన్లో మీరు అంటే అది సీనా అది నేనా అని ఆయన అన్నాడట. ఏరా నా సీన్ అంత మాట అంటావా, గెట్ లాస్ట్ అని ఈయన అన్నాడంట. చీచి నీ సినిమా పోతే నాకు ఇంకా సినిమాలు లేవనుకుంటున్నావా అని చెప్పి చెప్పులు ఇసిరి చీపురు ఇసిరి వెళ్ళిపోయాడు. ఇట్లా ఒక వార్త క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పడేశారు. దాన్ని అరుగు మీద అమ్మలక్కలు మాట్లాడుకున్నట్టు, వైన్ షాప్ వెనకాల తాగుబోతులు మాట్లాడుకున్నట్టు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? దీని మీద ప్రకాష్ రాజ్ స్పందించారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన స్పందన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్పందించాల్సిన అవసరమే లేదు. అయినా కూడా ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే, ఈ చెండాలం ఇప్పుడు నువ్వు నన్ను అడిగినట్లుగా మొత్తం ఇష్టం ఉన్నట్టు వైరల్ అయిపోతుంది. ప్రతి ఒక్కటి అదేదో పెద్ద న్యూస్ లాగా రాసేస్తున్నాడు. అంటే ఈరోజు రీచ్ 20 మందికి ఉంటే రేపు రీచ్ 1,00,000 మందికి, ఎల్లుండి రీచ్ 1,00,00,000 మందికి వెళ్తుంది. అదేంటంటే ప్రతి దాంట్లో ఒకటే సారాంశం, పలానా వాళ్ళు చిదిరించుకొని అని నిన్ను గెంటేశారంట, నీకు ఒళ్ళు బాగా కొవ్వేక అక్కడి నుంచి బయటికి వచ్చావట అన్నట్టు ఉంది.
గతంలో కూడా ఈయన మీద ఇలాంటివే కొన్ని వచ్చాయి, అంటే లైక్ యూనో ఎప్పుడో ఈయనను బ్యాన్ చేశామని, ఈయన మా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయాడనో ఏవో కొన్ని వార్తలు. అప్పుడు సోషల్ మీడియా ఇంతగా డెవలప్ అవ్వాలా, పత్రికల రోజుల్లోనే శనివార పత్రికలు కేవలం వార్తాపత్రికలు 9 గంటల వార్తలు ఆ రోజుల్లో ఇలాంటి న్యూస్లు కొన్ని స్ప్రెడ్ అయ్యాయి. కానీ అప్పుడు అంత డ్యామేజ్ జరగలేదు కూడా ఆయనకి. ఇండస్ట్రీ పరంగా వీళ్ళు మాట్లాడుకొని ఉంటారేమో, కానీ ఇండస్ట్రీ పరంగా కూడా ఎప్పుడు మాట్లాడుకుంటారు? వాళ్ళ యూనియన్లో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని ప్రొడక్షన్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళని వీళ్ళని అడిగితే అక్కడ మాకు ఇలా ఒక నటుడు లేదా ఒక హీరోయిన్ ఒక హీరో అంతవరకే ఉండేది. అందుకే కదా యూనియన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందో లేదో కూడా తెలియదు, కానీ స్టార్ట్ అవుతుంది, సాల్వ్ అవ్వట్లా, దాని గురించి డిస్కషన్లు నడుస్తున్నాయి. కానీ ఆ సమస్య స్టార్ట్ అయినట్టు యాక్టర్కి తెలియదు, యూనిట్ వాళ్ళకి తెలియదు, ఆ ప్రొడక్షన్ కౌన్సిల్లో వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ అంతా నటుడికి జరిగిపోతూ ఉంది. ఆ లెవెల్లో వైరల్ చేస్తున్నారు, పిచ్చి పిచ్చి వార్తలన్నీ పుట్టిస్తున్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బయట ఏం జరిగిందో నాకు తెలియదు, నిజంగా జరిగినా కూడా నాకు అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ ఐ డిడెంట్ సీ దట్. గాసిప్స్ని ఎప్పుడు కూడా నేను ఎంటర్టైన్ చేయను, ఎంకరేజ్ చేయను, అసలు తీసుకోను, వినను. నిజంగా నా వెనకాల వచ్చి ప్రకాష్ రాజులు వాళ్ళు తిట్టుకుంటున్నా సరే నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను. అథెంటిక్గా ప్రొడక్షన్ హౌస్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో ఒక వార్త రావాలి మనకి. ఆ వార్తల్లో ఏముండాలి? పలానా, ఇప్పుడు ఒక నిమిషం ఇదే సందీప్ వంగ పలానా హీరోయిన్ నేను వద్దనుకున్నాను అని ప్రకటించుకున్నాడు, పలానా నటుడు కూడా మమ్మల్ని వద్దనుకున్నాడో మేము వద్దనుకున్నాను ప్రకటించుకుంటాడుగా, అదే సినిమా కదా. మరి దేనికి ఇట్లాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి మనం కూడా ఇట్లా మాట్లాడుకుంటుంటే ఇవి ఎట్లా అవుతాయంటే, ఇంతమంది చర్చించుకుంటున్నారంటే ఇందులో ఏదో అంటే 100% నమ్మనోడికి కూడా 50-50 ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, ఏదైనా అయ్యి ఉండొచ్చు అంటావా అని. అవసరం లేదు కదా. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.